ఈరోజైతే మేము మొన్న 4వ తారీఖు మా పెదనాన్నగారు చనిపోయారండి. ఇంకా దినం భోజనాల తర్వాత రోజు ఈబంత్ అని చెప్పి చేస్తారంట. అంటే ఆడపిల్లలందరూ కలిసి పెదనాన్న, బాబాయిలకి, అన్నదమ్ములకి అందరికీ వంట చేసి పెడతారంట. సో అందుకైతే అందరం ఆడపిల్లలందరం అక్కడ కలుసుకున్నాము. చూడండి హడావిడిగా వంటలు చేస్తున్నారు. ఈ అక్క మాత్రం మా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్స్ జరిగినా కూడా నాన్ వెజ్ సెక్షన్లోనే ఉంటారనమాట. అంటే నాన్ వెజ్ స్పెషలిస్ట్ అనమాట. ఇంకా మా పెద్దక్క పెద్దది కాబట్టి కొంచెం పెద్దరికంగా పనులేం చేయకుండా కూర్చుంది. నిజమే అనుకునేరు, అప్పటి వరకు చేసి అప్పుడే కూర్చుందండి. ఈ వీడియో చూసిందంటే మా అక్క నాకు పడిద్ది అనమాట. మా రెండో అక్క రెండో బావ మ్యాచింగ్ వేసేసారు మారిపడిపోకుండా. మా బావ చూడండి స్ట్రాంగ్ అంట. వీడియో కోసమైనా 2 వడలేయమ్మా అని చెప్పేసి మా వదిన లేచి నన్ను కూర్చోబెట్టింది. సర్లే అని చెప్పి మనం కూడా కొంచెం షో చేస్తున్నాం అనమాట. ఇంకా మా పెద్దనాన్నకి మా పెద్దమ్మకి ఫేవరెట్ డాక్టర్ అంటే మా మూడో అక్కే అనమాట. అందుకే ఆవిడతోనే పెట్టిస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు అనే వాళ్ళు ఉండాలండి. ఇంక ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తానికి పెద్ద దిక్కు అంటే మా పెద్దత్త మా చిన్నత్త అనమాట. చూస్తున్నారు కదా, అలా కూర్చొని మంచి ఏంటి చెడేంటి అని చెప్పడానికైనా పెద్ద దిక్కు అనేది ఉండాలి కదా. ఇంతకీ మీలో ఎంతమందికి తెలుసండి విబ్బంతి అంటే? మన పూర్వీకులు ఏం ఆలోచించి ఇటువంటి సిద్ధాంతాలు కనిపెట్టారో కానీ ఇటువంటప్పుడు అందరూ కలుసుకొని బాధల్ని పంచుకుంటూ ఒకరికొకరు ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన పూర్వం నుండి వస్తున్న ఆచారాలు కాబట్టి మనం కూడా తప్పకుండా పాటిస్తేనే మన పిల్లల తరం వరకు ఇలాంటివి అనేవి అంతరించిపోకుండా ఉంటాయి అన్నమాట.